అయితే సార్ మీరన్నారు గదా! ఇందాక మనం ఆగస్ట్‌లో వరకు చేస్తున్నాము ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అని. అయితే ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్‌కి మాత్రమే స్క్రీనింగ్ చేస్తున్నారా? లేకపోతే బోత్ లైక్ నాన్ డయాబెటిక్ కూడా చేస్తున్నారా? సో, నాన్ డయాబెటిక్ కూడా చేస్తున్నామండి. ఇది ఎందుకు అంటే, మనకు ఎర్లీగానే కాల్లో ఎలా ఆహ్, డ్యామేజ్ జరుగుతుంది, దీని గురించి ఎలా కేర్ తీసుకోవాలి హ్మ్. అనేది అవేర్‌నెస్ పెంచినందువల్ల, వాళ్ళు వాళ్ళ పాదాలు హెల్ప్ హ్మ్. తీసుకుంటారు. రెండోది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ, వాళ్ళకి కూడా వాళ్ళు ఏం చేయొచ్చు అని హ్మ్. హ్మ్. టిప్స్ చెప్పగలుగుతారు. అందువల్ల 20 సంవత్సరాలు పైబడిన ఎవరికైనా, ఓహ్! వాళ్ళు డయాబెటిక్ అయినా, నాన్ డయాబెటిక్ అయినా హుహుహు. కూడా ఫుడ్ స్క్రీనింగ్ అనేది చేస్తున్నాం. సో, ఈ స్క్రీనింగ్‌లో వాళ్ళు ఒకసారి ఈ ప్రెషరు ఇవన్నీ చూసాక వాళ్ళకే చాలా వరకు అర్థమవుతుంది అనమాట. వాళ్ళు నిల్చున్నప్పుడు కానీ, వాళ్ళ స్టాండింగ్ పోస్చర్ కానీ, రెండోది ఫోన్ చూస్తూ హ్మ్. హ్మ్. మనము ఒక్కోసారి పోస్చర్ అనేది మనం మర్చిపోతాం అనమాట. సో, అప్పుడు పాదంలో కొన్ని చోట్ల ప్రెషర్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇలా వాళ్ళకి ఈ ప్రెషర్ మ్యాట్‌లో చూసినప్పుడు వాళ్ళకి ఆ అవగాహన కలుగుతుంది. వాళ్ళకి ఎక్కడ ప్రెషర్ పాయింట్ ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళ ఫుట్‌వేర్ గురించి చెప్పడము. రెండోది వాళ్ళ పోస్చర్‌ని ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బయో ఫీడ్‌బ్యాక్ హుహుహు. అంటారనమాట. సో, అలా మనకు తెలియకుండా అన్‌కాన్షియస్‌గా ఒక్కోసారి మనకు ప్రెషర్ కొన్ని చోట్ల ఎక్కువగా పడుతూ ఉంటుంది. దాన్ని మనం కాన్షియస్‌గా ఎలా మార్చుకోవచ్చు. ఇలా బయో ఫీడ్‌బ్యాక్ టెక్నాలజీ దాని గురించి కూడా మనం వాళ్ళకి అవగాహన పెంచి ఫుడ్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్‌లో రాకుండా ఉండేందుకు మనం అవేర్‌నెస్ పెంచుతున్నాం.